హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ డీటెయిల్గా చెప్తాను అది ఎలా స్టిచ్చింగ్ చేయాలని. సో మీకు ఆల్రెడీ చెప్పాను, నేనైతే కటింగ్ చేసేటప్పుడు డాట్స్ కోసం ఎటువంటి మార్కింగ్ కూడా చేయను. స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటానని చెప్పాను కదా. ఫస్ట్ అయితే నేను ఆ డాట్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది, ఎక్కడితో ఎండ్ అవుతుంది అక్కడ మాత్రం టక్స్ ఇస్తానన్నమాట. చూసారు కదా, మీకు ఇక్కడ టక్స్ అన్నవి కనిపిస్తున్నాయి కదా. సో ఆ మిడిల్లో ఆ డాట్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇలా అడ్డంగా ఒక గీత అన్నది పెడతాను. ఇలా పెట్టిన తర్వాత ఆ రెండు కట్స్ ఇచ్చాం కదా మనం, ఆ రెండు కట్స్ కలిసినట్లుగా అదే విధంగా నేను పెట్టిన మార్కింగ్ షోల్డర్ కి స్ట్రైట్ గా ఉందో లేదో చూసుకొని ఇలా షోల్డర్ కి మిడిల్ గా వచ్చేటట్లుగా ఆ డాట్ అన్నది వేసుకుంటాను అన్నమాట. ఈ మెయిన్ డాట్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల మీకు ఎటువంటి రిమార్క్స్ కూడా ఉండవు అన్నమాట. చాలా స్ట్రైట్ గా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైతే మనం షోల్డర్ కి స్ట్రైట్ గా ఈ మెయిన్ డాట్ అనేది వచ్చిందో ఆటోమేటిక్ గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టే. సో ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర డాట్ వేస్తున్నాను. ఆ పార్ట్ ని ఇలా మిడిల్ గా ఫోల్డ్ చేసి మిడిల్ లో ఒక డాట్ వేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు చంక డౌన్ దగ్గర డాట్ వేయాలి కదా, అదేమో ఇలా మెయిన్ డాట్ కి క్రాస్ గా పెట్టుకొని చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి ఆ డాట్ కూడా మార్కింగ్ చేసి వేసుకుంటాను అన్నమాట. ఇక్కడ నాకు 3.5 అయితే వచ్చింది, ఖర్చుతో కలిపి 3.5 వచ్చింది అనమాట. సో ఆ 3.5కి అలా మార్కింగ్ చేసి డాట్ అనేది వేసాను. ఇక్కడ స్టిచ్ బాగా పడలేదని మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ బ్లౌజ్ పార్ట్ కూడా అలాగే వేసుకోండి. ఎందుకంటే అన్ని ఒకేలాంటివి చూపిస్తుంటే వీడియో లెంత్ అన్నది ఎక్కువైపోతుంది, మీకు కూడా చూడడానికి అంత ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి నేను ఒకేలా ఉన్నవి కొంచెం స్కిప్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఫ్రంట్ పార్ట్ షేప్ అన్నది చాలా బాగా వచ్చింది. అదే విధంగా ఇప్పుడు నేను షేప్ బెల్ట్లు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ డబుల్ పీస్ తీసుకున్నాను. సేమ్ క్లాత్ ని డబుల్ పీస్ తీసుకున్నాను. అదే ఒక రఫ్ క్లాత్ ని తీసుకున్నాను అనమాట. వేస్ట్ పీస్ ఒకటి తీసుకున్నాను. ఇలా తీసి ఒకసారి స్టార్టింగ్ లో కొంచెం రఫ్ చేసుకుని అలా స్ట్రైట్ గా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ ఇప్పుడు రెండో పార్ట్ కూడా అంతే. ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక లేయర్ అన్నది పైకి తీసి మిగతా రెండు ఉన్నాయి కదా, రఫ్ క్లాత్ ఉంది కదా, అటువైపున టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రండి ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఈ క్లాత్ కూడా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి. సేమ్ దీనికి కూడా అంతే. ఫస్ట్ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి, తర్వాత మళ్ళీ రివర్స్ చేసి ఇంకో టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ అంతటిని కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఇలా చూసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో పీస్కి కూడా అంతే, సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన తర్వాత రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఏమైనా రెండిట్లో ఎక్కడైనా సరే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఒకసారి అలా లైట్ గా కటింగ్ చేసుకోండి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది దేనికైనా సరే ఇదే ప్రాసెస్. ప్లెయిన్ బ్లౌజ్లు అనేసరికి ఏదైనా సరే ఇదే ప్రాసెస్. అదే విధంగా లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టడం ఒకటే, కాకపోతే లైనింగ్ ఒకటే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, నేను ఒక బ్లౌజ్ పీస్ క్లాత్ అదే విధంగా రఫ్ గా వేసిన క్లాత్ కలిపి స్టిచ్ చేశాను. ఒక బ్లౌజ్ పీస్ క్లాత్ అన్నది ఉంచేసాను అనమాట. చూడండి, ఒకటి ఇలా పైకి తీసాను కదా, రెండు పీసులు మాత్రమే పెట్టి స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా రెండు కూడా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఒక లేయర్ వదిలేసి ఆ రెండు బ్లౌజ్ పీసులు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇలా రెండు ఎదురెదురుగా పెట్టుకోండి. ఊక్సులు పట్టిది కాజా పట్టిది ఇలా చెక్ చేసుకోండి ఒకసారి.
ఏవైనా ఎక్కువ తక్కువ ఉందనుకోండి అవి మనం బెల్ట్ స్టిచ్ చేసాం కదా అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే స్టార్టింగ్ ఒక లేయర్ అనేది ఉంచేసాం కదా, అది ఇలా ఈ ఖర్చులన్నీ లోపల వైపు పెట్టి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అదే విధంగా లోడింగ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చాలా చిన్న సింపుల్ టిప్పు. లోడింగ్ చేసినా సరే మనం బ్లౌజ్ అంతటిని కూడా రోల్ చేస్తాం కాబట్టి నలిగిపోయినట్లుగా అవుతుంది. కానీ ఇలా స్టిచ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. కొంతమంది ఆల్రెడీ నాకు ఒకసారి బ్యాడ్ కమెంట్ అయితే చేశారు, లోడింగ్ చెయ్యొచ్చు కదా ఎలా పడితే అలా కుట్టేస్తున్నారు అనేసి. మీరే చూడండి ఒకసారి, లోడింగ్ చేసినా సరే మనకి ఇంత నీట్గా అనిపిస్తుంది, కాదనట్లేదు. కానీ బ్లౌజ్ని చుట్టి మళ్ళీ అందులో నుండి తీయడం అదొక పెద్ద ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇది చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ నేను ఊక్సులు పట్టి అదే విధంగా కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఊక్స్ పట్టి నేను బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు ఆ పీస్ అన్నది ఉంటుంది కదా, దాంతో ఊక్సులు పట్టి అన్నది స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోండి. రఫ్ చేసి ఆ నీడిల్ అన్నది కిందకుండి పాదం పైకి ఎత్తి ఇప్పుడు తిప్పుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. కరెక్ట్గా కార్నర్ నుండి స్టిచ్ వేసుకుంటూ వస్తే మంచి ఫినిషింగ్ అన్నది వస్తుంది. సో ఇలా లాస్ట్లో కూడా కొంచెం రఫ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఊక్సులు పట్టి స్టిచ్చింగ్ చేయడానికి నా దగ్గర ఇంకా 1/2 పీస్ అయితే ఉంది కదా, అది ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి, ఇది తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేయడం కోసం అయితే నేను ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ అన్నది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం తాళ్ళు వేస్తాం కాబట్టి కొంచెం పల్చగా ఉంటే అంత బాగోదు. ఇక్కడ నాకు ఊక్సులు పట్టి దగ్గర అక్కడ ఉన్నది అయితే చిన్నది అయిపోతుంది. అదే వేసాం అనుకోండి బాగా పల్చగా ఉంటుంది అనమాట. అందుకోసం లోపల ఒక ఎక్స్ట్రా క్లాత్ అన్నది పెట్టి ఇలా ఫోల్డ్ చేశాను, అప్పుడు కొంచెం థిక్గా ఉంటుంది. సో ఇలా ఫోల్డ్ చేసి కార్నర్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పి ఒక పాదం వరుసన గ్యాప్ ఉంచుకొని ఇంకో స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ చివరిని కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఊక్సులు పట్టి కాజా పట్టి చెకింగ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేశాను. ఇది షార్ట్ వీడియోలో అయితే పెట్టాను అనమాట. దీని యొక్క స్టిచ్చింగ్ అన్నది షార్ట్ వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చెప్పాను. ఇప్పుడైతే నేను షోల్డర్ అయితే జాయిన్ చేస్తున్నాను. సేమ్ ఇది కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి షోల్డర్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఇలా జాయింట్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా మెడపట్టి అన్నది అతుక్కోవాలి. ఇక్కడ మెడపట్టి అతుక్కోవడం కోసం అయితే క్రాస్ పీసులే తీసుకోవాలి. క్రాస్ పీసులు తీసుకొని సరిపోతే ఒకదానికొకటి అటాచ్ చేసుకొని ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. రెండింటిని కూడా సాగదీయకూడదు, ఇలా జస్ట్ పైన పెట్టి సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవడమే. అదేవిధంగా ఈ మెడపట్టి అతికేటప్పుడు ఖర్చులు అంటే షోల్డర్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదా, అవి బ్యాక్ పార్ట్కి వచ్చేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఇలా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఉన్నట్లుగా చూసుకొని మిగతాది కటింగ్ చేయండి. ఆ 1/2 ఇంచ్ క్లాత్ కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేయండి. ఇక్కడ మిడిల్లో అక్కడక్కడ టక్స్ ఇచ్చుకుంటూ వచ్చేస్తే మనకి రౌండ్ అన్నది చాలా నీట్గా తిరుగుతుంది ఈ మెడపట్టికి. సో ఇలా ఓపెన్ చేసి ఒక ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. అలా స్టిచ్ వేయడం అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఇలా బ్లౌజ్ని రివర్స్ చేసుకొని
ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా చేతితో పట్టుకొని తేల్చినట్టుగా పట్టుకొని కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మొత్తం అంతా కూడా అలా కటింగ్ చేసుకోవాలి. అలా కటింగ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఎప్పుడు కూడా చెకింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక కట్ అనేది ఇచ్చాం కదా, ఇలా పెట్టేటప్పుడు ఈ 2 కట్స్ కూడా ఎదురెదురుగా ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఈ 2 కూడా ఎదురెదురుగా వచ్చాయి కదా, ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో ఇది మనం హెమింగ్ చేస్తుంది కాబట్టి కిందన ఒక 1/4 ఇంచ్ అంత క్లాత్ని ఇలా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేశాక మనం మార్కింగ్ చూసారా కింద నుండి ఎక్కడి వరకు ఉందో టక్స్ కూడా ఇచ్చాను నేను ఇక్కడ. ఆ టక్ వరకు కూడా అలా ఫోల్డ్ చేసి లాస్ట్లో ఒక చిన్న స్టిచ్ అన్నది వేసుకోండి. అదేవిధంగా అటువైపు దానికి కూడా అలా స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే, ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒకసారి స్టిచ్ చేసుకోండి. అదేవిధంగా అటు ఒకసారి స్టిచ్చింగ్ వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఎటువంటి హెచ్చు తగ్గులు కూడా లేవన్నమాట. సో మనం ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసేదానికన్నా ముందు ఇలా చెక్ చేసుకోవాలి, ఏది ఫ్రంట్కి వస్తుందో ఏది బ్యాక్కి వస్తుందో అన్నది చెక్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మిడిల్లో నుండి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా మిడిల్లో మనం టక్ ఇచ్చాం చూసారా, అక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా ఒకసారి ఒక చివరికి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ అదే రిటర్న్ తిప్పి ఆ మిడిల్ పార్ట్కి వచ్చేటట్లుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 కూడా సాగదీయకూడదు, హ్యాండ్ సాగదీయకూడదు, బ్లౌజ్ సాగదీయకూడదు. అలా సాగదీస్తే మనకి ఉగ్గుల్లా వస్తుంది అనమాట. వేసుకునేటప్పుడు అంత నీట్గా రాదు. ఫ్రీగా ఉండి స్టిచ్చింగ్ చేయాలి. ఫ్రీగా ఉంచుతూ బ్లౌజ్ని మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. సేమ్ ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసామో రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అన్నది చెయ్యండి. నేను ఇక్కడ రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అన్నది చేశాను. ఒకసారి మనం ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుండి సైడ్ వరకు ఎంత ఉందో చెక్ చేసి మనం ఎప్పుడు కూడా సైడ్ జాయింట్ అన్నది బ్యాక్ పార్ట్లోనే చెయ్యాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం టక్స్ అదే చంక లోతు అన్నది తీస్తాం కాబట్టి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుండే చెకింగ్ చేసి స్టిచ్చింగ్ అన్నది చెయ్యాలన్నమాట. సో ఇలా అన్ని లైన్గా పెట్టి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే 5 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ లూజ్ అయితే 7.5. ఈ 2 కూడా మార్కింగ్ చేస్తాను అన్నమాట. లూజ్ చూసి ఇలా చాలా స్ట్రైట్గా వస్తుంది నాకు స్టిచ్ అన్నది. ఎప్పుడైతే మనకి స్టిచ్ అన్నది ఇంత స్ట్రైట్గా వస్తుందో బ్లౌజ్ ఇంకెక్కడ చూడక్కర్లేదు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా అడ్డతిడ్డంగా వచ్చాయి అనుకోండి, ఎక్కడో ఏదో మిస్టేక్ అయ్యింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ అయితే నాకు చాలా స్ట్రైట్గా వచ్చేసాయి స్టిచ్లు అన్నవి. ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. సేమ్ ఇలా ఫోల్డ్ చేసి 5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసి కొంచెం రఫ్ చేసుకుంటున్నాను. ఇలా రఫ్ చేసిన తర్వాత ఒకసారి ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. 7.5 దగ్గరికి వచ్చిందో లేదా అని. కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇక్కడైతే నాకు. సో కిందన ఇలా చూడండి, ఊక్సులు పట్టి దగ్గర బ్లౌజ్ యొక్క ఊక్సులు పట్టిది పెట్టి ఇలా మార్కింగ్ చేసుకుంటాను అంతే. ఇలా మార్కింగ్ చేసుకొని అన్నీ కూడా స్ట్రైట్గా ఉన్నట్లు ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర అక్కడ కూడా ఒకదాని మీద ఒకటి వచ్చినట్లుగా చెక్ చేసుకుంటూ స్ట్రైట్గా ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా 3 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం ఇలా 2 వైపులా స్టిచ్చింగ్ చేయడం అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇలా స్టిచ్చింగ్ చేయడం అయిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి బ్లౌజ్ అంతా కూడా
కరెక్ట్గా వచ్చిందో లేదా అని ఇక్కడ తాడు పట్టి ఉంది కదా, తాళ్ళు పట్టి దగ్గర నుండి ఉక్సులు పట్టి వరకు కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. నాకు ఇలా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అంటే కొంచెం ఈ లెవెల్గా లేదు కదా, ఈక్వల్గా లేదు కదా, సో అందుకోసం నేను ఈక్వల్గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకొని ఒక స్టిచ్ అన్నది వేసుకుంటాను. ఏ బ్లౌజ్ అయినా సరే కుట్టడం ఇదే ప్రొసీజర్ ఫాలో అయితే మంచి ఫినిషింగ్ వస్తుంది. అందుకే నేను చాలా మటుకి కటింగ్స్ చెప్తున్నాను కానీ స్టిచ్చింగ్లు కొన్ని బ్లౌజులవి చెప్పట్లేదు. ఎందుకంటే కటింగ్ వస్తే మనకి స్టిచ్చింగ్ అన్నిటికీ కూడా ఒకే మెథడ్లో ఉంటుంది కాబట్టి మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటి, కటింగ్ అన్నమాట. ఏ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది నేర్చుకుంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా 1, 2, 3 బ్లౌజులు కుట్టినప్పటికీ వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజైతే వీడియోలో టోటల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చెప్పాను కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.